గంటా శ్రీను, చిన్న శ్రీను, బెల్లంకొండ శ్రీను ఈ ముగ్గురు శ్రీనివాసులు ఒకే వేదికపై కనిపించడం భక్తుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. విశాఖ జిల్లా పద్మనాభం కొండపై కొలువైన శ్రీ అనంత పద్మనాభుని కొండమెట్ల దీపోత్సవం ఈసారి ముఖ్య అతిథుల మధ్య కోలాహలంగా జరిగింది. ఈ నేపథ్యంలో తొలి పావంచ వద్ద సాక్ష్యం టీవీ ఏర్పాటు చేసిన లైవ్ ప్రదర్శన ద్వారా తెలుసుకున్న భక్తులు తమ అభిమాన నాయకులను, తారలను చూస్తూ కేరింతలు కొట్టారు. కార్తీక మాసం బహుళ అమావాస్యను పురస్కరించుకుని విశాఖ జిల్లా పద్మనాభంలో అనంతుని కొండమెట్ల దీపోత్సవం బుధవారం కన్నుల పండుగగా జరిగింది. కొండ దిగువ నుండి పై వరకు ఉన్న 1286 మెట్లకు ఇరువైపులా దీపాలను వెలిగించి మహిళలు తమ భక్తిని చాటుకున్నారు. సాయం సమయాన జరిగే ఈ కార్యక్రమానికి వేకువజామునే కొండమెట్ల వద్దకు చేరుకున్న మహిళలు పావంచాలకు పసుపు పూసి కుంకుమలతో బొట్లు పెట్టి అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ కమిటీ సరఫరా చేసిన నూనె ఒత్తులను వెలిగించే సమయం కోసం వేచి ఉన్నారు. సాయంత్రం సమయాన సతీ సమేతుడైన పద్మనాభుని తొలి పావంచ వద్దకు భక్తులు ఊరేగింపుగా తోడ్కొని వచ్చారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని తొలి దీపాన్ని వెలిగించారు. జేగంట మ్రోగిన శబ్దంతో మెట్ల వద్ద వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా తైల దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. కొండ మెట్లపై దీపాలు వెలిగిస్తే సకల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని, కోటి దీపాలు వెలిగించినంత పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ దీపోత్సవానికి సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హాజరై స్వామివారిని దర్శించుకుని పద్మనాభం చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు దీపోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా పద్మనాభ స్వామి వారికి వచ్చి ఆశ చూడని అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ఇంత గొప్ప అవకాశాన్ని అందించిన గంటా శ్రీనివాస్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత అదృష్టం అనేది, స్వామివారిని దర్శించడం అనేది చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అండ్ కోటి దీపోత్సవం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరినీ తప్పకుండా వచ్చి ఒక్కసారైనా వచ్చి కోటి దీపోత్సవంకి వచ్చి స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ రాదు, ఎక్కడ ఇలాంటిది చూడలేము. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ తప్పకుండా అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమిలి ప్రజలందరికీ ఇంత గొప్ప అదృష్టాన్ని, ఇంత గొప్ప అవకాశం ఇస్తున్న గంటా శ్రీనివాస గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. సార్ మీరు ఎప్పుడు ఇలాగా పిలిచినా నేను ఎప్పుడు రావడానికి రెడీ సార్. నిజంగా గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు నిజంగా ఇక్కడ ప్రేక్షకులకి ఇంత అద్భుతంగా చేయడం అనేది ఇక్కడ భీమిలి ప్రజలందరూ అదృష్టం. దేశంలోనే కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి, రెండోది మన పద్మనాభంలో ఉన్న ఈ పద్మనాభ స్వామి. దీనికి సంబంధించి గతంలో ఎప్పుడు కూడా లేదనకంటే సార్ ప్రత్యేకంగా ఏదైతే ఘాట్ రోడ్డు, ఆ కొండపైకి ఒక చక్కటి ఘాట్ రోడ్ నిర్మాణం, అలాగే గతంలో ఒక పిడుగుపాటుకి ధ్వంసమైన దేవాలయాన్ని కూడా మళ్ళీ మనం పునర్నిర్మించుకొని దాన్ని కూడా శాస్త్రోక్తంగా దాన్ని తిరిగి స్టార్ట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఈసారి కొత్త విశేషాలు. మరి వేలాది మందిగా భక్తులు తరలివలసి ఉంటే ఇప్పటికే చూస్తూ ఉంటే మొత్తం ఫుల్గా ప్యాక్డ్గా ఉంది.
ఒక మంచి భక్తి పారవస్యంతో ప్రజలందరూ కూడా దర్శించుకుంటా ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అటు పోలీసు కానీ రెవెన్యూ కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కటి కోఆర్డినేషన్ చేశారు. ట్రాఫిక్ సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మెడికల్ ఇవి కానీ లేకపోతే ఇతర అన్ని అంశాల మీద కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడే ఆర్డీఓ గారు కూడా చెప్తా ఉన్నారు. పక్కనే ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టుకున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే దాని నుంచి వెంటనే మానిటర్ చేయడానికి కూడా పక్కనే కమాండ్ కంట్రోల్ కూడా చేయడం జరిగింది. మరి ఆ దేవుని దయ వల్ల ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావాలని కూడా కోరుకుంటూ ఆ పద్మనాభ స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలి, ముఖ్యంగా మన రాష్ట్రం పైన. భక్తులు లక్షలాదిగా తరలి రావడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అడుగడుగున పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఇక విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దీంతో కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగడమే కాకుండా ప్రశాంతంగా ముగిసింది.